హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితారా స్మైలీ. సో గైస్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ వ్లాగు. నావిడేకి వెళ్తున్నాం మేము. మన వైజాగ్లో ఎవ్రీ ఇయర్ నావిడే జరుపుతారు కదా. సో మేమైతే ఇప్పుడు నావిడే చూడటానికి వెళ్తున్నాము. సో గైస్, ఈ వీడియో అయితే మీరు అందరూ స్కిప్ చేయకుండా చూడండి. మేము ఇంకా అలా ఆర్కే బీచ్కి చేరుకున్నాము. సో ఇక్కడైతే వే అయితే క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఒక ఆఫీసర్ చెప్తున్నారు చూడండి వీడియోలో. సైడ్కి వెళ్ళండి, ఇంతటితో క్లోజు, వెహికల్స్ వెళ్ళకూడదని చెప్తున్నారు. సో ఇంకా ఆటోలో ఉన్నదైతే మా బావగారు ఆటోలోనే మేము వెళ్తున్నాం. ఇదిగో అక్క అండ్ మా చిన్నోడు ఇంకా పెద్దోడు కూడా వచ్చారు మాతో పాటు. చిన్నోడిని అయితే మేము తీసుకువెళ్తున్నాము. అంటే వీడు అల్లరి చేస్తాడో లేదో ఇంకా డౌటు, కానీ తెగించి తీసుకెళ్తున్నాము. నావిడేకి చాలా క్రౌడ్ ఉంటుంది. అంత క్రౌడ్లో కూడా చిన్నోడిని పట్టుకొని మేము వెళ్తున్నాము నావిడేకి. సో ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. అందరూ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియో అంతా చూసాక కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక్కడ మనం చూసాం కదా. సో మేము అలా ఆటో దిగి ఇక్కడ నుంచి బైవాక్లో వెళ్ళాలన్నమాట. చాలా లాంగ్ నడాలి, అంటే నడిచి వెళ్ళాలి. సో ఏంటంటే ఇక్కడ క్రౌడ్ చాలామంది ఉంటారు కాబట్టి వెహికల్స్ లోపలికి అలౌ చేయరు. అంటే వెహికల్స్ అన్నీ ప్లేస్ ఆక్రమిస్తాయి. ఇంకా మనుషులకి చోటు సరిపోదు, ఫ్రీగా కూడా ఉండదు. అందుకే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. వెహికల్స్ క్లోజ్. అందరూ బైవాక్లో వస్తున్నారు చాలా లాంగ్ నుంచి. సో ఇప్పుడు మేము ఈ ప్లేస్కి చేరుకున్నాము. ఇంకా అలా మింటూ చూడండి, మా మింటూ అయితే అల్లరి చేస్తున్నాడు. మేమైతే ఇంటి దగ్గర చిన్నోడు అల్లరి చేస్తాడేమో, చిన్నోడిని వదిలేద్దామని ప్లాన్ చేసాము. కానీ చిన్నోడు సైలెంట్గా ఉన్నాడు, కానీ పెద్దోడు మాత్రం చాలా అల్లరి చేస్తున్నాడు. కానీ అక్క మాత్రం వాడు అల్లరి నువ్వేం పట్టించుకోకు, సరే అలా వెళ్ళండి అని చెప్పింది. మేము ఇంకా అలా నడుస్తున్నాం. చూసాం కదా, బీచ్కి అయితే రీచ్ అయ్యాం గైస్. ఇప్పుడు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, డౌన్కి వెళ్తున్నాం. అంటే ఒక మంచి ప్లేస్ చూసి సెటిల్ అవుదామని వెళ్తున్నాము. పిల్లలతో ఉన్నాము కదా, క్రౌడ్ ఎక్కువ ఉన్న దగ్గర కాకుండా కొంచెం నార్మల్ ఖాళీగా ఉండే ప్లేస్లో కూర్చుందామని చూస్తున్నాము. చిన్నోడు మాత్రం చాలా యాక్టివ్గా ఉన్నాడు. వీడు అస్సలు అల్లరి చేయట్లేదు. అలాగని నన్ను ఎత్తుకో మమ్మీ అని కూడా అడగట్లేదు. వాడంతటి వాడే నడుస్తున్నాడు. అంత దూరం నుంచి నడిచి వచ్చాడు మాతో పాటు. ఎందుకంటే మా గగన్కి బయటికి తీసుకువెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాడికి రోజు ఇంట్లో ఉండి చాలా బోర్ ఉంటుంది. బయటికి తీసుకువెళ్తే మాత్రం సైలెంట్గా ఉంటాడు, కానీ సైలెంట్గానే లిటిల్ అల్లరి చేస్తాడనమాట. చూడండి అలా ఇంకా హ్యాపీగా ఉంది. వీడేమి బయట పెట్టాడు, మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతాడు, కూల్గా ఉంటాడనమాట నాలాగా. మా చింటి చూడండి ఏం చేస్తున్నాడు, అసలు చుట్టి తిరుగుతున్నాడు. సో గైస్, ఇంకా చూసారా చాలా క్రౌడ్ ఉంది. జనం చాలా ఎక్కువ మంది వచ్చారు. అంటే మేము కూడా నా వీడియో చూడడానికి వచ్చాం. అలా మా అలాగే చాలామంది వచ్చారు, చూసారు కదా. సో మేమైతే ఇంకా అక్కడ అక్క నేను ఇక్కడ కూర్చున్నాం. చూడండి, నేను కూడా కూర్చోడానికి ఒక సంచి కూడా తెచ్చుకున్నాను. అంటే పక్కనే ఉన్నది ఇంకా అక్కడ పెట్టుకున్నాను సంచి వేసుకుందని. ఇంకా మేము అలా కూర్చున్నాము. ఇంకా సో జనాలకి అంతా వీడియో తీస్తున్నాను. నా వీడియో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నామంటే మేము ఎర్లీగానే వచ్చేసాము. ఎవ్రీ ఇయర్ నా వీడియోకి వద్దామని ప్లాన్ చేస్తున్నాం, కానీ అవ్వలేదు. 3 years బ్యాక్ వచ్చా, మళ్ళీ ఇప్పుడు వచ్చాను నేనైతే. లాస్ట్ ఇయర్ అయితే నేను మిస్ అయ్యాను, అందుకే ఇప్పుడు నేను వ్లాగ్ పెడదామని కూడా చూశాను. సో గైస్, నా వీడియో స్టార్ట్ అయిపోయింది. మనకి చూసారా పైన స్టార్ట్ అయిపోయింది. సో అందరూ మిస్ కాకుండా చూడండి, మంచి మంచి విన్యాసాలు కూడా జరుగుతాయి. మనకి నావిడే 1971 డిసెంబర్ 4 భారత నేవీ అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం కరాచీ పోర్టుపై మెరుపుదాడి చేసి 3 ఓడలను ముంచివేసింది. 1971 ఇండో-పాక్ యుద్ధం రాత్రి సమయంలో భారత్ చేసిన దాడిని ఆపరేషన్ ట్రైడెంట్ అని అంటారు. దాని జ్ఞాపకార్థంగా భారతదేశంలో నావిడే జరుపుకుంటారు. ఈ సందర్భంగా విశాఖ సాగర్ తీరంలో తూర్పు నౌకాదళం పలు సాహస విన్యాసాలను నిర్వహిస్తుంది. భారతదేశంలో నౌకాదళ దినోత్సవం నావిడే ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన జరుపుకుంటారు. దేశానికి నౌకాదళాల విజయాలు, దేశ రక్షణలో వారి పాత్రను గుర్తు చేసుకోవటానికి జరుపుకుంటారు. భారతదేశ నావికాదళం భారత సైనిక దళాల యొక్క సముద్ర విభాగం. భారతదేశ రాష్ట్రపతి నౌకాదళానికి సర్వ సైన్యాధ్యక్షుడు. 17వ శతాబ్దపు మరాఠీ చక్రవర్తి ఛత్రపతి శివాజీ భోంస్లే భారత నావికా పితామహుడిగా భావిస్తారు. భారత నావికాదళం దేశం యొక్క సముద్ర సరిహద్దులను భద్రపరచుటలో ఓడరేవు సందర్శనల ద్వారా భారతదేశం అంతర్జాతీయ సంబంధాలను విస్తరించుటలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అక్కడ స్టార్ట్ అయినా ఇటు వచ్చింది కదా అక్క.
ఉమ్మడి వ్యాయామాలు, మానవతావాద మిషన్లు, విపత్తు ఉపశమనం మొదలైనవి వారి కర్తవ్యాలు. ఆధునిక భారతీయ నౌకాదళం హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన స్థానాన్ని మెరుగుపరుచుకునేందుకు వేగవంతమైన పునర్నిర్మాణంలో భాగంగా ఉంది. ఈ నివేదిక ప్రకారం 58,000 మంది సిబ్బంది, విమాన వాహక నౌక, పెద్ద రవాణా ఓడ, 15 యుద్ధ నౌకలు, 8 గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు, 24 కొర్వెట్టెలు, 13 సాంప్రదాయ జలాంతర్గాములు, 1 అణుదాడి జలాంతర్గామి, 30 పెట్రోల్ ఓడలు, వివిధ సహాయక నౌకలు మొదలైనవి భారత నావికాదళంలో భాగం. చూడు షిప్ షిప్ చూడు షిప్ చూడు దిస్తానే అసలు ఏ చిట్నా అవి కడిగేస్తున్నా అభి కాదు గగన్, ఇప్పుడు అభికి वहाँ क्या भी नहीं है, पूरा शिप्पा का इधर ही है। बोला का इधर आएंगे समझते हैं। शिप आती देखने गोल कितना देखेंगे राउंड कितना देखो कितना स्पीड जाते हैं, कहाँ से आगे की वो शिप पर नहीं जाते వాటర్ తాగేస్తున్నాడు కూల్ ఇంకోటి మంచి అరుపు చేసేస్తాడు అవి చూడాలి ఇరికిపోయాడమ్మా ఎరగలో देखो कितना स्पीड जाता है। हेलीकॉप्टर देखो खालम में जहाँ पे शिप को फंसता देखो షిప్ల మీద హెలికాప్టర్ ఆగుతుంది అక్క, हेलीकॉप्टर तीन है ల్యాండ్ అవుతాయి. अजय चार है चार है। वाई वाला ఏంటంటే ఎటు చూడాలి అర్థం కాదు. అటు చూడాలా ఇటు చూడాలా ఇటు చూడాలి సడన్ సడన్ గా दो नीचे उतरते हैं तो ऊपर ఇంతకు పెద్ద బాంబు పేలింది కదా బయట. अच्छा देखो देखो अब ఓ బాబు వీడు అవ్వక చాలా ఎంత బాబు బాంబు అంటే నేను చూస్తున్నాను మళ్ళీ उधर से आते देखो खालम మమ్మీకి ముద్దు పెట్టు మమ్మీకి మా వీళ్ళు కూడా నచ్చింది అనమాట చలి కదా అటు కూడా వస్తుంది అలా చూసేది అలా నోటితో చెప్పాలి ఎప్పుడైనా ఏంటి నోటితో వచ్చిన చూడు నావిడేకి వచ్చాం వీడు ఎంతలో అనుకుని ఉంటున్నాడు ఎంతలో అనుకుని చెప్పేది ఒకటి ఏదో ఒకటి చెప్పాలా. చాలా మంచిగా ఉంది, థ్రిల్గా ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూస్తున్నాం. అలా ఇక్కడ చెప్పిన వాయిస్
చూడు ఆ ఫ్లైట్ ఎక్కి వెళ్ళవచ్చు ఇంకా వస్తుంది. అభి అభి నావే ఆఫీస్ అవుతావా చెప్పు బాగా చదువుకోను ఓకేనా చెప్పు డాడీ బాంబులు వేసినా సరే వాళ్ళకి నమ్మకుండా ఇలాగే ఉంటాయి మరి ये खाला में एक लाइन में जाते हो లైన్కి వెళ్తాయి ఇవి ప్రతి సంవత్సరం ఇలాగే లైన్కి వెళ్తాయి కదా అక్క, అప్పుడు మనం చూసాం కదా. फायरिंग देखो अच्छा जी जल्दी निकलो फायरिंग देखो చీకటి పడితే కదా కొంచెం కనబడుతుంది మళ్ళీ కోసి కొంటారు కదా అవును. పిల్లలు ఎప్పుడు తీసుకొని వస్తాం కదా ఇంత ఉంటుంది 4 నిమిషాలు కాబట్టి 10 నిమిషాలు ఎక్స్ట్రా ఉంటుంది తప్పేంటి కదా ఈ బాగుంది అబ్బా చిన్నగా అయ్యయ్యో బాబా నాసేపు ఎగిరిపోతుంది. అలా వాయిస్ పెట్టుకుంటారు ఇండియా భారతదేశం అదే ఆ వీడియోలో చూసినది. ఇండియానే ఇదే జూము, మరి జూమ్ పెడితే క్లారిటీ ఉండదు. సెల్యూట్ చేయక్క. लेजर से बनाया है అక్క ఇందాక అతను వీడియో చూపించాడు సేమ్ అవే. अरे बोट राजी ఛత్రపతి శివాజీ. చూడు ఈ మిస్ అయిపోయింది అవును. ఏం చేస్తాను ఎవరు రెడీ అవుతున్నారు. చిన్నోడు చూసుకోవాలి కదా ఆకాశంలోనే కాబట్టి కదా ఇందాక అటు నడిచేసి బాగున్నా అక్క. ఏంటని ఆకు తిన్నగెళ్ళిపోతే బాగున్నాయి ఇందాక. షిప్ పెద్ద షిప్ యుద్ధం ఒక R2 అని ఉంది అక్కడ. అక్కడ నేమ్ R2 అని ఉంది అక్క. ఇదేంటి ఓ షిప్ లో ఉంది. ఇదేంటి చలి ఓకే ఓకే వెళ్తుంది యుద్ధంకి సంబంధించిందే. ఇదేంటక్క ఇది షిప్ అదే కాదు మరి చూడు ఎన్న పట్టుకుని ఉన్నాను
అవును అవును. ఎండ పట్టుకొని షూట్ చేయడానికి బీచ్లు అన్నమాట. పోలీస్ నావే అధికారి నావే అధికారి. యుద్ధ నౌక యుద్ధ నౌక. మ్మ్. అలాంటి షిప్ అది, యుద్ధ నౌక అది. సబ్మెరీన్ వెళ్తుంది. ఎవరు కేకేయలేదేంటి? వెళ్తుంది, కొంచెం కదులుతుంది. నేను అరవాలంటే ఇంకా గొంతు రాదు. గైస్ నా వీడియో అయిపోయింది, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. కొంచెం అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే అయిపోయింది, మేము అన్నీ చూసేసాం. డ్రోన్ షోలు, లేజర్ షో, టోటల్ అన్నీ చూసేసాం గైస్. మా చిన్నోడు కూడా బాగా ఓపికతో ఉన్నాడు ఎంతసేపు. బుద్ధిగా ఉన్నాడు. అభిగాడు అల్లరి చేశాడు కానీ చింటిగాడు మాత్రం బుద్ధిగా ఉన్నాడు. అందుకే మేము ఎంతసేపు ఉన్నాము. గైస్ మీరు వీడియో మొత్తం చూసారు కదా, అయితే ఇంకెందుకు లేటు లైక్ కూడా చేసండి గైస్. ఇడికి చిన్నోడు అభిగాడు అక్కడ బీచ్ పెట్టి అమ్ముతుంటే అది రెండు అభిగడికి పీచ్ మిఠా కావాలంట. అది దగ్గు స్వీట్ కదా. సో ఓకే గైస్, బాయ్ గైస్. అందరూ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ 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 గైస్. ఇక్కడ అన్నీ ఉన్నాయి చూసారా, అభిగాడు చూసాడు, చిన్నోడు చూసాడు, పక్కగా బెలూన్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఓకే గైస్, బాయ్ 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 బాయ్.